కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 2 రోజుల సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలన్నీ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోని బ్యాంకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క కార్మిక డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం హన్మకొండలోని ఆంధ్ర బ్యాంకు వద్ద ఆల్ ఇండియా బ్యాంకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఎన్ని రోజులు చేరున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకోవడానికి మనతోటి కార్మిక సంఘాలు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ బ్యాంకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీరు చేస్తున్న సమ్మెకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఎలాంటి విధానాలు మీరు డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసేది మా కోసం కాదు, మా వేజ్ రివిజన్ కూడా మేము పక్కకు పెట్టి ప్రజల సౌకర్యం కోసము మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. ఈ డిమాటేషన్ కానించి బ్యాంకులు మెర్జర్ చేస్తూ ఉన్నారు. బ్యాంకులు మెర్జర్ చేసిన కానించి బ్యాంకులలో బ్యాంక్ స్టాఫ్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి న్యాయమైన కోరికలు కానీ లోన్లు కానీ చిన్న చిన్న లోన్లు ముద్ర లోన్లు కానీ ఏవి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ మెర్జర్ చేసేట్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కానీ 4.5 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క గవర్నమెంట్ మాకు ఎంప్లాయీస్కి కానీ బెనిఫిట్ కానీ ఏది కానీ చూపెట్టట్లేదు. స్ట్రైక్ చేయడానికి నిర్ణయించుకున్నాము. ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున వరంగల్ జోన్ నుంచి వస్తుంది. సార్ చెప్పండి, ఇంకంటే ప్రధానంగా ఎంప్లాయీలకు బ్యాంకర్స్ ఎంప్లాయీస్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేదంటే ఈ స్ట్రైక్ మేము అన్ని ట్రేడ్ యూనియన్స్తో పాటు మేము వాళ్ళతో కూడా సహకరిస్తున్నాం. దేశమంతా చేస్తున్నారు. 25 లక్షల మంది కార్మికులు ఈ స్ట్రైక్ని ఈరోజు చేస్తున్నారు. బ్యాంకింగ్ పరంగా చూస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్జర్స్ అంటున్నారు, అమల్గమేషన్ అంటున్నారు, ప్రైవేటేషన్ అంటున్నారు, ఇంకోటి బయట నుంచి అవుట్ సోర్సింగ్తో ఉద్యోగాలు తెప్పిస్తున్నారు. ఇది చేస్తే కనుక ప్రైవేట్ బ్యాంకులకి ఇంకా మర్జింగ్ చేస్తే కనుక గవర్నమెంట్ బ్యాంకుల్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్పొరేట్ ఎన్పిఎస్ అండి. ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్నాం, కార్పొరేట్ ఎన్పిఎస్ డిఫాల్టర్స్ని కేసులు పెట్టండి చేయండి అని. అది గిన్గా రికవరీ చేస్తే ప్రతి ఒక్క బ్యాంకు లాభాల్లోకి వస్తుంది, కానీ గవర్నమెంట్ అది డిలే చేస్తుంది. ఈరోజు కార్మిక సంఘానికి మేము మద్దతుగా పలుకుతూ అన్ని ట్రేడ్ యూనియన్స్ తరఫున ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ జోన్ తరఫున వాళ్ళకి మద్దతు ఇస్తూ 2 రోజులు స్ట్రైక్ ఇస్తున్నామండి. సార్ మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు పని ఒత్తిడి ఎలా తట్టుకుంటున్నారు, ఎలాంటి డిమాండ్లు ఉన్నాయి, ఎన్ని రోజుల ఈ సర్వీసు ఇన్ని రోజులుగా చేస్తున్నారు, ఈ 4 ఏళ్ళలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే పబ్లిక్ తట్టుకోలేకపోతున్నాం. ఇంకపోతే ఈ మర్జింగ్ వల్ల చాలా ఇబ్బందులు, పబ్లిక్కు చాలా ఇబ్బందులు కలుగుతాయి సార్. గత 2.5 సంవత్సరాలుగా నోట్ల రద్దుతో పాటు కార్మిక సంఘాలు అడిగిన ఏ ఒక్క డిమాండ్ చేయకపోవడం కారణంగా మరింత పని ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న దృష్ట్యా ఈరోజు రేపు దేశవ్యాప్తంగా తమ యొక్క న్యాయపరమైన డిమాండ్లతో పాటు సిపిఎస్ రద్దు లాంటివన్నీ కూడా డిమాండ్లు చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో బ్యాంకర్స్ అసోసియేషన్తో పాటు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. కెమెరామెన్ రామరాజ్తో ప్రశాంత్, HMTV వరంగల్.